సో ఇకపోతే ఇప్పటి వరకు వెళ్ళిన క్రిన్స్ అంటే నేను క్రిన్స్ అని ఎందుకు అంటున్నాను చెప్పిన అంటే ఎలివేషన్ ఇచ్చినంత వరకు ఎలివేషన్ బాగానే ఉంది. హౌస్కి వెళ్ళిన ఆ చిచ్చు ఆ చొచ్చు ఆ పొచ్చు వెళ్ళిన తర్వాత సాష్టాంగ నమస్కారాలు, ఆ వెళ్ళిన తర్వాత ఆ ప్రదర్శనలు, అమ్మో బాబాయ్ బాబోయ్ బాబాయ్ నీకో దండం, ఆ ప్రదర్శనలకు దండం. నాకైతే ఒక రకంగా అనిపించింది. నువ్వేం చెప్తావు చెప్పు. ఓకే, తర్వాత కంటెస్టెంట్ వచ్చేసి మనకు సుమన్ శెట్టి అయితే అవును ఎంట్రీ అవును ఇచ్చాడు. చాలా కష్టపడ్డాను. తేజ అవును. గారు ఇంట్రొడ్యూస్ చేశారు. అవును. తర్వాత ఏదో అయింది, 2 పిల్లలు ఉన్నారు, నా సెకండ్ ఇన్నింగ్స్, నాకు ఇదొక ఇది అని కూడా చెప్పాడు. అవునవును. ఉమ్, సో నాకైతే ఈయన బిగ్ బాస్ హౌస్ కి ఫిట్ అవ్వడు అనేసి అనిపిస్తుంది. ఎందుకమ్మా? ఎందుకంటే మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చాలా ఫిజికల్ టాస్క్లు అయితే పెడతారు, మైండ్ గేమ్స్ కూడా పెడతారు. కానీ ఈయన ఫిజికల్ గా ఫిట్ మైండ్ లేడని గేమ్స్ ఆడతాడేమో. మైండ్ గేమ్స్ ఒకటి ఉంటే సరిపోదు కదా, అది కూడా నిజమే. ఫిజికల్ ఉండాలి, మైండ్ ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి కదా. అంటే అలాంటప్పుడు ఇంత ముందు కూడా గంగావా లాంటి వాళ్ళని పంపించారు కదా. ఓకే, గంగవ్వని పంపించేశారు. మళ్ళా ఈసారి గంగవ్వ లాంటి వాళ్ళు ఎవరు వద్దనేసి ఈసారి వచ్చిన సంథింగ్ ఒక ఆవిడని కూడా రిజెక్ట్ చేసేసారు. అవునవునవును అది చూసాం. అవును అవును అది సుమన్ శెట్టి గారు అయితే ఆవిడనే కాదు ఇంకో మనిషిని కూడా, ఒక మగ మనిషిని ఆడ మనిషిని, అవును, ఇద్దరు ముగ్గురిని కూడా నర్సయ్య తాత. రిజెక్ట్ చేశారు. అవును అవును. సో కాబట్టి సుమన్ శెట్టి అనేది దీనికి ఎక్కువ సర్వే అవ్వడు, హౌస్ లో తొందరగానే బయటకు వచ్చేస్తాడు అనేసి నా ఒపీనియన్ అన్నమాట. తర్వాత కామనర్ గా ప్రియా అయితే వెళ్ళింది. ప్రియా మీద ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అక్కడ నుంచి ఇక్కడ అసలు ఎక్కడెక్కడికో ఉన్నాయి. కానీ అమ్మాయికి ఓట్స్ కూడా రాలేదు. లేదు మా ఆల్రెడీ 1 సెకండ్. ప్రియా అసలు ఈ అగ్ని పరీక్ష ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆవిడకి మంచి ఫ్యాన్ బేస్ అయితే వచ్చింది నాకు తెలిసినంత వరకు. ఓకే, మరి గేమ్స్ ఆడింది అంటారా? మరి గేమ్స్ ఆడుకోకుండా ఓట్లు ఎలా వేశారు? ఈ గేమ్స్ అంటే ఏదోలే కానీ రేపటి రోజు మేబీ ఆడొచ్చాము అంటే ఒక సింపతి. బాగుంది అమ్మాయి, బాగా మాట్లాడుతుంది, స్ట్రాటజీస్ బాగా ఉపయోగిస్తుంది, ఒడ్డు పొడుగు బాగుంది, కెమెరా ప్రెజెన్స్ బాగుంది, ఇరిటేటింగ్ గా లేదు వాయిస్, మేబీ అలా కూడా. మరి అలా ఇరిటేటింగ్ గా ఉన్న శ్రీజానే తీసుకొని హౌస్ లో వేసి అదే ఇరిటేటింగ్ గా ఉంది అని చెప్పిన జడ్జెస్ ఆ అమ్మాయిని గ్రేట్ అని చెప్పారు కదా. లేదు ఆ జడ్జెస్ వదిలేస్తే అయితే జనాలకి ఈ క్రిన్స్ కావాలి, ఈ అతి కావాలి అని ఆ రోజే చెప్పిన నవదీప్ అది లీడ్ చేసాడు. అట్లా చూసుకుంటే అదొకటే కదా. ఓకే, మరి ఈ అమ్మాయి సర్వే అవుతుంది అంటారా హౌస్ లో? సర్వే అవుతుంది అంటారంటే డిపెండ్స్ ఆన్ ఏదైనా ఒక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఇది ఇట్స్ ఎ కాంపిటీషన్. నువ్వు ఒక కాంపిటీషన్ కి వచ్చావంటే నువ్వు గెలవడానికి నీ ఫిజికల్, నీ మెంటల్, నీ అన్ని స్ట్రెస్ అక్కడ పెట్టాలి. నువ్వు ఏదో రకంగా గెలిస్తే ఓకే గెలుస్తావు, లేదంటే ఓడిపోతావు. కానీ వీళ్ళు పనికిరారు వాళ్ళు పనికిరారు మనం చెప్పలేం. అంటే పనికిరారు అంటే బేసిక్ గా హౌస్ కి సెట్ అవ్వరు, హౌస్ లో కావాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఇవి అని చెప్తున్నాం కదా. సో ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు, సో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ కి సెట్ కారు, వేరే ప్లాట్ఫామ్ కి సెట్ అవ్వచ్చు అనే విధంగా మాట్లాడుకోవచ్చు. మేబీ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ ఉన్నాడు, మనీష్ ఇప్పుడు ఆ పిల్లోడికి తనకి ఇక్కడ బిజినెస్ ఉన్నా లేకున్నా బిజినెస్ పరంగా డెవలప్ అవ్వచ్చు కదా తన టాలెంట్ పరంగా. మనీష్ అగ్ని పరీక్షలో పెట్టిన గేమ్స్ అన్ని వాటిలలో స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా అన్న విధంగా యూజ్ చేసి, కానీ అబ్బాయి అయితే గెలవలేదు. కానీ లాస్ట్ అగ్ని పరీక్షలో మహాపరీక్ష అనే దాంట్లో మాత్రం విన్ అయ్యాడు. ఇంతకు ముందు పెట్టిన గేమ్స్ లలో అయితే స్ట్రాటజీ యూజ్ చేసి ఏది కూడా విన్ అవ్వలేదు, ఒకటే గేమ్ విన్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అబ్బాయిని కూడా తీసేసుకున్నారు. మరి సరే మొత్తానికైతే తీసుకున్నారు. ఇప్పుడు ఎవరినైతే వదిలేశారు? కల్కి, శ్రేయ. ఇప్పుడు కల్కి ఇంపార్టెంట్. ఓకే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు కల్కి డిజర్వ్ అని కనిపిస్తుందా? లేదు, నాకు అనిపించలేదు. డన్, ఓకే వదిలేద్దాం. నెక్స్ట్ శ్రేయ పిల్ల, 19 years అమ్మాయి. సో నాకు ఓకే అంటే మరీ 100% కాదు కానీ ఓకే నాకు కూడా ఇష్టమే ఆ పిల్ల. బట్ ఏదో ఎట్లా మరి అమ్మాయిని టాప్ 15 కాదు మరి టాప్ 13 లేక్ కూడా తీసుకొచ్చారు. అమ్మాయి గేమ్స్ ఆడలేదు, ఓన్లీ మాటలు. ఫోన్లే ఆ పిల్ల వదిలే. ఇంకెవరున్నారు? షకీబ్ కి ఓట్లు పడుతున్నాయి. నిజం ఓట్లు పడుతున్నాయి, బాగా ఓట్లు పడుతున్నాయి. రాలేదు. నెక్స్ట్ ఓకే, ఇంకా నాగ ప్రశాంత్.
ఆ, నాకు ఆ పిల్లోడు మైండ్ లో కూడా లేడు. నెక్స్ట్. నాగ ప్రశాంత్ బాగా గేమ్స్ ఆడుతున్నాడు. ఇట్స్ ఓకే, ఎవరు నాకు మైండ్ లో లేడు. నెక్స్ట్. ఓకే, అనుష. అమ్మో, ఆ పిల్ల, ఆ పేరు ఆ ఫోటో ఎవరో కూడా నాకు తెలియదు. నెక్స్ట్. ఇంకెవరు మాక్సిమం అయిపోయినట్టు. సరే, వాట్ ఎవర్ అయిపోయారు. సో ఓవరాల్ గా ఇప్పుడైతే వెళ్ళిన కాంబినేషన్ నువ్వు సాటిస్ఫైడ్? లేదు. ఎందుకు? ఇంకెవరు ఉంటే బాగుండని నీకు అనిపించింది? ఇంకే షకీబ్ కానీ నాగ ప్రశాంత్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు షకీబ్ గా నాగ ప్రశాంత్ గానే ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఇక్కడ ఎందుకంటే వాళ్ళు విషయం గట్టి ఏంటంటే పోటీ ఇస్తున్నారు. వాట్ ఎవర్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఏంటంటే ఆల్రెడీ మనం హౌస్ లో కొంతమంది పంపాం. ఇంకా మనకి వైల్డ్ కార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. వైల్డ్ కార్డు సెలబ్రిటీకి ఎంత ముఖ్యమో కామన్ మ్యాన్ కూడా అంతే ముఖ్యం. మేబీ నువ్వు అనుకున్న వాళ్ళు రావచ్చేమో, ఉమ్. ఆ తర్వాత వాళ్ళ ఆట మనం చూడొచ్చేమో, చూద్దాం. ఇంకా అంత మంచిగా మనం ఏం చెప్పలేం. ఎందుకంటే నాగ ప్రశాంత్ ని ఆల్రెడీ యాజ్ ఎ సంచాలక్ గా చాలా బాగా అయితే పొగిడారు అగ్ని పరీక్షలోనే. వాళ్ళు పొగిడారు కానీ నాకు అనిపించలేదు. మా అడ్వకేట్ అబ్బాయి గురించి నువ్వు మాట్లాడేది అంత ఏమి అనిపించలే నాకు ఆయన Okay. పర్ఫార్మెన్స్. ఉమ్. సో అలా. ఇంకొకరు ఎవరు? శ్వేతా శెట్టి. ఆమె పేరు శ్వేత అని ఆమెకు కూడా తెలుసో లేదో కానీ అగ్ని పరీక్షలో ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పటికి నాకు కూడా తెలియదు. నాకు నెక్స్ట్. కూడా తెలియదు అమ్మాయి గేమ్స్ ఆడుతుందో లేదో కూడా నాకు తెలియదు నెక్స్ట్. అగ్ని పరీక్షలో. నెక్స్ట్ ఇంకెవరు? అయిపోయారు అప్పటికే. సో ఇంతవరతో వదిలేద్దాం. సో ఇక మీదట ఇప్పటివరకు వచ్చిన కామనర్స్ అండ్ తర్వాత సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ ఎంతవరకు ఆడుతారు, ఎంతవరకు వెళ్తారు ఏంటి అనేది రేపటి నుంచి మనం వరుస పెట్టి రణరంగం అవుతుంది అంటారా? నాగార్జున గారు అన్నిసార్లు చెప్తున్నారు కదా. ఇప్పటిదాకైతే చదరంగమే. ఆ రణరంగం గురించి మాత్రం ఆయన ఆల్రెడీ అంటే వాళ్ళు చెప్తున్నారు. అది మనం తర్వాత చూసి డిసైడ్ చెయ్యాలి. ఓకే. యా.